అలాగే గ్రామ పెద్దలకు అలాగే పంచాయతీ కార్మికులు, సచివాలయ సిబ్బంది, కరకంబాడి ప్రజలకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మనకి గ్రామ సభ నిర్వహించడం నిన్నంతా కూడా ప్రచారం చేశారు, అయినా కూడా ప్రజల్లో కదిలిక రాలేదు. మన సార్ చెప్పినట్టు గ్రామ సభకు ప్రతి ఒక్కరు హాజరైతేనే ఇక్కడ ఆ సమస్యలపైన మాట్లాడి చర్చిస్తే దానిపైన కదలికలు అనేటువంటివి జరుగుతాయి. దానిపైన స్పందించడానికి వాళ్ళకైనా అవకాశం ఉంటుంది, మనకు కూడా అడగడానికి బాగుంటుంది. కాబట్టి ఇంకోసారి వచ్చేటప్పటికి మన గ్రామ సభల్లో అధికారులు ప్రతినిధులే కాకుండా ప్రజాప్రతినిధులే కాకుండా ప్రజలు కూడా ముఖ్యంగా దీంట్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మన పంచాయతీలో ఈ ఈ మధ్యకాలంలో జరిగినట్టే గ్రామ సభ నుంచి ఈ గ్రామ సభ దాకా జరిగినటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా చూసామని చెప్పారు సారు. వారిని 2 కోట్లతో పనులు చేశామని చెప్పారు. అవి కూడా లాస్ట్లో చదువుతామన్నారు. అవన్నీ కూడా ఖచ్చితంగా చదవాలా, ఎందుకంటే 2 కోట్లు అంటే తమాషా కాదు. 2 కోట్ల రూపాయల పనులు కూడా మన పంచాయతీలో చేశామంటే అది గొప్ప విషయం. కాబట్టి అవన్నీ కూడా వివరాలు తెలిస్తే ప్రజలకి, ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, గ్రామ పెద్దలకి అందరూ కూడా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మన సచివాలయం సార్ మాట్లాడుతూ చెప్పారు, పెన్షన్ల విషయంలో దాదాపుగా మన పంచాయతీలో 1000 ఉండొచ్చు అని. మీరు ఒక అధికారులుగా ఉండి 1000 ఉండొచ్చు, 800 లేకపోవచ్చు, ఇట్లాంటి గాలిలో లెక్కలు చెప్పేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. మీరు యాజ్ ఏ పంచాయతీ సచివాలయ సిబ్బందిగా ఖచ్చితంగా లెక్కలతో సహా ఉండాలి. ఒంటరి మహిళలు ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి ఇచ్చాం, ఇది పెరుగుతూ ఉంది, ఇంత తగ్గింది అనేటువంటి గ్రామ సభల్లో లెక్కలు రావాలా. కాబట్టి మరోసారి గ్రామ సభకు సార్ వాళ్ళ పేపర్ మీద పెట్టి ఇక్కడ చెప్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మన మేడం ఆరోగ్యానికి సంబంధించి చెప్పారు. ఇక్కడ ఈ పంచాయతీలో ప్రతి హెల్త్ క్లినిక్ సెంటర్ అని చెప్పి బిల్డింగ్లు కట్టారు, కొన్ని చోట్ల సున్నాలు వేశారు. అయితే ఇంతవరకు దాంట్లో పోయి మన నర్సులు ఇంజక్షన్ వేసిందిలా, ప్రజలు దాంట్లోకి పోయిందిలా. కాబట్టి అవి దేనికి, వాటిని ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ప్రధానంగా గ్రామంలో ప్రజలు క్షేమంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే మన పంచాయతీ ప్రజలు ఆరోగ్యంగా ఉంటే మన పంచాయతీ ఎంత డెవలప్ అయిందో తెలుస్తుంది. కాబట్టి ఆ హెల్త్ క్లినిక్ సెంటర్లను వెంటనే ఓపెన్ చేయాలా. అందులో సంబంధించినటువంటి డాక్టర్స్, రేణుగుంట్లో ఆయనకి ₹1,00,000 జీతం నెలకి డాక్టర్కి, ఆయన ఖాళీగా కూర్చొని ఉన్నారు అక్కడ. ఒక గవర్నమెంట్ డాక్టరు హాస్పిటల్ ఇక్కడ ఎక్కడ క్లినిక్ సెంటర్ ఓపెన్ కాక ఈ గత ప్రభుత్వం 4.5 సంవత్సరాలు 5 ఏళ్ళుగా ఆయన అక్కడ జీతం తీసుకొని ఖాళీగా ఉన్నారు. ఇక్కడ ఈ పంచాయతీలో ఒక హెల్త్ క్లినిక్ సెంటర్ ఏర్పాటు చేయలేకపోయినా. కాబట్టి దాన్ని ఇమీడియట్గా ఏదో ఒక చోట హెల్త్ క్లినిక్ సెంటర్ పెట్టి ఆ డాక్టర్ని ఇక్కడికి రప్పించేటువంటి ప్రయత్నం చేయాలా. ఇక్కడున్నటువంటి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పంచాయతీ సర్పంచ్గా, అదేవిధంగా సెక్రటరీ గారికి, ఇక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులకు బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లనే రెవెన్యూ సమస్యలు మన సార్ లేసి రేషన్ కార్డు వెబ్సైట్ వస్తే రేషన్ కార్డు చేస్తా ఉన్నారు, చాలా సంతోషం. గతంలో కానీ ఎప్పుడైనా సరే టీడీపీ హయాంలోనే ఎక్కువ రేషన్ కార్డులు వచ్చాయి. వైసీపీలో అధికారంలో వచ్చిన తర్వాత ఉన్న రేషన్ కార్డు కొన్ని పోయినాయి. యాడింగ్ అని చెప్పి దాన్ని చెప్పి కొన్ని ఎత్తేసారు. సంతోషం, వచ్చేటువంటి వెబ్సైట్ వస్తే అందరికి రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు. అయితే కరకంబాడి పంచాయతీలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈ మధ్య కాలంలో, ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కువ కబ్జాలకు గురైనాయి. దాని గురించి ఒక మాట మాట్లాడలేదు. కాబట్టి గ్రామ సభ అనేటువంటి విషయానికి వచ్చిన తర్వాత గ్రామంలో ప్రధానంగా రెవెన్యూ సమస్య ఇక్కడ చాలా ఉంది. ఉదాహరణకి తారక రామానగర్లో ఈ మధ్యకాలంలో ఎన్ని చేయాలని చేసేసినారు. కాబట్టి దాని పేరు ఎంక్వైరీ వేయాలని చెప్పి ప్రధానంగా దీంట్లో మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ తారక రామానగర్లో ఒక రెవెన్యూ ఆఫీస్ ఒకటి ఉండింది 3వ రోడ్లో. దాంట్లో ఈరోజు కాపురం పెట్టేసినారు, కబ్జా చేసి కట్టేసి అన్ని చేసేసి దానికి పన్ను మీటర్ కూడా వచ్చేసింది. మరి అప్పుడు రెవెన్యూ నిద్రపోతున్నట్ట, లేదంటే వాళ్ళకి మీరు ఆక్యుపై చేసి అమ్ముకోండి అని చెప్పి సహకారం అందిస్తున్నట్టు అనేటువంటిది క్వశ్చన్ మార్క్. కాబట్టి దీనిపైన మన విఆర్ఓ గారు వెంటనే పై అధికారి గారికి తీసుకెళ్ళి దాన్ని ఇమీడియట్గా దాన్ని రెవెన్యూ హ్యాండ్ఓవర్ చేసుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్గా మేము పెడుతున్నాం. అలాగే పోలీస్ స్టేషన్, ఇదేం పోయే కాలమయ్యా. ఈ గత ప్రభుత్వం హయాంలో ఏకంగా రెవెన్యూ ఆఫీసులు, పోలీస్ స్టేషన్ కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చింది.
కాబట్టి తారక రామానగర్లో ఎక్కువ డంపింగ్ ఎర్రచందనం డంపింగ్ అవుతుందని చెప్పి అప్పట్లో ఎస్పీ కానీ డిఎస్పీ గారిని అదేవిధంగా జడ్జి గారిని పిలిపించి అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టాలని చెప్పి పెద్ద ఎత్తున మేము మన గ్రామ సభల ద్వారానే ప్రెజర్ చేస్తే మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి వెంటనే దానిపైన స్పందించి అక్కడ అవుట్ పోస్ట్ పెట్టించారు. అయితే దాన్ని కట్టినారు కూడా, అక్కడ ప్రజలందరూ భయపెట్టి ఆ ట్రాక్టర్ వాళ్ళు భయపెట్టి కూడా కట్టినారు ఆ పోలీస్ స్టేషన్ కూడా. అయితే దాన్ని ఇంతవరకు పాప ఓపెన్ చేసినటువంటి పాపని పోగా ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ కూడా సగం అమ్మేసినారు మంగళంలో ఉండే వాళ్ళకి. కాబట్టి దాని కథ ఏంది, మన సిఐ మల్లికార్జున గారికి చెప్పాం, మా పోలీస్ స్టేషన్ అమ్ముతున్నారు, నీ పోలీస్ స్టేషన్ అమ్మినారు, ఈరోజు నువ్వేం చేసినావు. కాబట్టి మేము ఒకటి అడగదలుచుకున్నాం ఈ గ్రామ సభ ద్వారా, గతంలో ఉన్నట్టుగా గతంలో చాలా చేశారు, వాటన్నిటిపైన ఆరా తీయాల్సిందేను, లేదంటే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నిన్న మొన్నటిదాకా పెద్ద ఎత్తున చెంగారెడ్డిపల్లి కాడ ఎస్టీఎల్ భూములన్నింటిని కూడా కబ్జా చేసి అనాథరైజ్డ్గా పట్టాలు ఇచ్చేసి పన్నులు మీటర్లు అప్పటికప్పటికే కరెంటు పోల్స్ కూడా వేసినటువంటి ఘనత చూసాం మన కళ్ళెదురుగుని. దానిపైన ఇంతవరకు ఎక్కడే కానీ రెవెన్యూ ఎటువంటి స్పందన తీసుకున్నటువంటి పాపాన్ని పోలేదు. కాబట్టి మేము చెప్తున్నాం, ఎమ్మెల్యే అమ్ముండునా, జగన్మోహన్ రెడ్డి అమ్ముండునా, లేదు ఇంకెవరు అమ్ముండునా, దానిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలా, వాటన్నిటిని కూడా దాని కథ ఏదో తేల్చి వెంటనే రెవెన్యూ పరం చేసుకోవాలా భూమిని అంతా కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మేము గత 5 ఏళ్ళుగా కొట్టాడుతున్నాం, ఇప్పుడు బాగా మన శ్మశానం రెడీ చేస్తా ఉన్నారు, దానికి కూడా వెంటనే కాంపౌండ్కి మంజూరు ఎలాగ చూసి అక్కడ అందులో బోర్ వేయాలా. అలాగే రాజీవ్ గాంధీ కాలనీలో ఎప్పుడో ఇందిరమ్మ పీరియడ్లో ఇచ్చినటువంటి ఇండ్లు, దానికి అప్పుడెప్పుడో ఇచ్చే స్లాబ్ వేసుకున్నారు, ఇప్పుడు అన్ని పెంచులు ఊడిపోతూ ఉన్నాయి, ఎస్సీలు ఎస్టీలు ఉన్నటువంటి ప్రాంతం అది. కాబట్టి ఆ హౌసింగ్కి సంబంధించి గత 5 ఏళ్లలో ఏ ఒక్క హౌసింగ్ వచ్చినటువంటి పాపాన్ని పోలా. ఎస్టీలు పేరుకే చెప్పుకున్నారు, మేము దళితులకు అండగా ఉన్నాం, అడగలిగిన వర్గాలకు అండగా ఉన్నామని చెప్పి. కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆ ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి పేదలందరూ కూడా హౌసింగ్ వెంటనే శాంక్షన్ చేయాలా, వాళ్ళందరూ కూడా పునరావాసం కల్పించి వాళ్ళని వెంటనే హౌసింగ్లో వాళ్ళకి బిల్డింగ్లు కట్టించేటువంటి ప్రయత్నం చేయాలని